తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. గతంలో స్టాలిన్ గవర్నమెంట్లో రవి గవర్నర్గా ఉన్నప్పుడు మనం చూసాం, ఆర్ఎన్ రవి. అగైన్ ఇప్పుడు ఈ గవర్నర్ కూడా సేమ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన వాటికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అగైన్ ఇప్పుడు కేరళం ట్రిప్కి వెళ్ళిపోతున్నారు, షెడ్యూల్ ఉందని చెప్పి. సో డీటెయిల్స్ అంటే గవర్నర్ వ్యవహార శైలిపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు తమిళనాడులో గత 5 రోజుల నుంచి కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. సో మొత్తానికి ఆ సస్పెన్స్కు తెరపడి టీవీకే అధినేత విజయ్కి 13 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటును పూర్తి చేసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ప్రధానమైనటువంటి వాదన. సో ఇటువంటి ఒక క్రిటికల్ సమయాల్లో సమస్యను పరిష్కరించకుండా గవర్నరు కేరళ పర్యటన పెట్టుకోవడం పైన కొన్ని విమర్శలు వస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది వేచి చూడాల్సి ఉంది. నిజానికైతే టీవీకే ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. తమకు అపాయింట్మెంట్ కావాలి, తాము ఇప్పటికే సంఖ్యాబలాన్ని సంపాదించాము, ఆ మేరకు వాటికి సంబంధించినటువంటి మెజారిటీ మద్దతు లేఖలన్నిటిని కూడా అందించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నట్టుగా టీవీకే ఇప్పటికే గవర్నర్ బంగ్లాకు, లోక్ భవన్కు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో గవర్నర్ వారిని ఇన్వైట్ చేసి తగినటువంటి అవకాశం ఇవ్వాల్సిందనేది వస్తున్నటువంటి వాదన. సో ఇప్పటివరకు అయితే గవర్నర్ బంగ్లా నుంచి, లోక్ భవన్ నుంచి ఎలాంటి పిలుపు విజయ్కి రాలేదు. దాంతో కొంత మళ్ళీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే మళ్ళీ కొనసాగుతుంది. ఏవైతే మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు అన్నీ కూడా తాము అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాయి. ఇటు టీవీకేకు కొద్దిసేపటి కిందటే మద్దతు ప్రకటించినటువంటి వీసీకే అధినేత తిరుమావలన్ తాము ప్రభుత్వంలో చేరడం లేదు, తాము బయట నుంచే మద్దతు ఇస్తామని ప్రకటించారు. నిజానికి ఆ పార్టీ ఉప ముఖ్యమంత్రి పదవి కోరుకుందని, అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. కానీ తిరుమావలన్ వాటన్నిటిని కూడా వదంతులుగా కొట్టిపారేస్తున్నారు. సో కాబట్టి వీసీకే పార్టీ కూడా టీవీకే ప్రభుత్వం ఏర్పడబోయే ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఇంకోవైపు సిపిఐ ఈ రెండు పార్టీలు కూడా ప్రభుత్వంలో చేరబోం, ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పారు. వీరందరూ చెప్తున్నటువంటి ఒకే ఒక కారణం, బీజేపీని, మతతత్వ శక్తుల్ని ఆపేందుకే తాము టీవీకేకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించాయి. కాబట్టి తాము ప్రభుత్వంలో చేరకుండా అవుట్ సైడ్ సపోర్ట్ చేయాలని నిర్ణయించారు. వెంకటేష్, ఇప్పుడు మనం చూస్తున్నాం కేరళం పర్యటన రద్దు చేసుకున్నారు గవర్నర్. ఇవాళ 6:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు అని తెలుస్తుంది. ఖచ్చితంగా గవర్నర్ పైన వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలోనే కేరళ పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నట్టుగా ఇప్పుడే మనకు సమాచారం అందింది. సో 6:30కు ఆయన టీవీకి అధినేత విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా విజయ్ వెళ్ళి మరోసారి ఈ మద్దతు లేఖలు వీసీకే కానీ, అలాగే ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి మద్దతు లేఖలు, ఈ 4 ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తీసుకెళ్లి ఆయనకి ఇవ్వబోతున్నారు. సో మొత్తం ఇప్పటికే 121కి టీవీకే బలం చేరినటువంటి సందర్భం మనం చూస్తాం. సో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి సంఖ్యాబలం చేకూరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైనటువంటి పూర్తి స్పష్టమైనటువంటి సంఖ్యాబలం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మొదటి నుంచి కూడా గవర్నర్ రాజేందర్ ఆర్లేకర్ చెప్తున్నారు, 118 మంది ఎమ్మెల్యేల జాబితాతో రండి, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇస్తామని. లోక్ భవన్ నుంచి వచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ కూడా మనం చూసాము. 118 ఏదైతే మెజారిటీ మ్యాజిక్ నెంబర్ ఉందో అది ఎస్టాబ్లిష్ కాలేదు, కాబట్టి తాము ఇంకా ఈ అంశాలకు సంబంధించి వెయిట్ చేస్తున్నట్టుగా లోక్ భవన్ ప్రకటించింది. సో ఈ 118 మెజారిటీ మార్కు చేరుకోవడానికి దాదాపు 5 రోజుల సమయం టీవీకే అధినేత విజయ్కి పట్టింది. కాబట్టి మొత్తానికి 5 రోజుల సస్పెన్స్ తర్వాత విజయ్ మొత్తానికి సంఖ్యాబలాన్ని సాధించి లోక్ భవన్ టెస్ట్ అయితే పాస్ అయినట్టుగానే మనం చెప్పాలి. సో లోక్ భవన్ టెస్ట్ పాస్ అయితే రేపు లేదంటే ఎల్లుండి ఎప్పుడైతే విజయ్ అనుకుంటారో మంచి సమయం, దాన్ని బట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 10-15 రోజుల తర్వాత మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అక్కడ విశ్వాస పరీక్ష ఉంటుంది. సో ఆ విశ్వాస పరీక్షలో ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫార్మల్గా లాంఛనంగా అధికారికంగా చేసేటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఆల్రెడీ ఈ పార్టీలన్నీ కూడా 13 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో జరిగేటువంటి బల పరీక్ష లాంఛనంగా మిగిలేటువంటి అవకాశం ఉంది. నిజానికి ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అసెంబ్లీలో బల నిరూపణ జరగాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. కానీ దానికంటే ముందుగానే లోక్ భవన్లోనే మెజారిటీ నిరూపించుకోవాల్సినటువంటి
పరిస్థితి విజయ్కి ఏర్పడింది. సో ఇది గతంలో నారాయణన్ టెస్ట్, రాష్ట్రపతి నారాయణన్ ఏదైతే ఉద్దేశించారో, సో ఆ నారాయణన్ ఫార్ములా ప్రకారం లోక్ భవన్లోనే మెజారిటీకి సంబంధించినటువంటి సంఖ్యను పూర్తిగా చూసిన తర్వాతనే గవర్నర్ తనకున్నటువంటి విచక్షణ అధికారాల మేరకు సంతృప్తి చెందిన తర్వాతనే విజయ్ని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. సో మొత్తానికి ఆ మేరకు ఆ విషయాన్ని విజయ్కి చెప్పడం, దానికోసం దాదాపు ఆయన 3-4 రోజుల పాటు అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఆ పార్టీలతో జరిపినటువంటి చర్చలు సఫలం కావడంతో ఎట్టకేలకు ఈరోజు ఆయన గవర్నర్ను 6:30కు కలవబోతున్నారు. అలాగే గవర్నర్ పర్యటన కూడా రద్దయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో 6:30కు జరిగేటువంటి సమావేశంలో డెఫినెట్గా విజయ్కి గ్రీన్ సిగ్నల్ లభించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ నుంచి అనుమతి లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఎలాంటి మెలిక కూడా ఇక పెట్టడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు స్వయంగా వచ్చి మీడియా సాక్షిగా ఆ మెజారిటీకి సంబంధించిన మద్దతుకు సంబంధించినటువంటి లేఖలన్నింటిని కూడా మీడియాకు కూడా రిలీజ్ చేశారు, మీడియాలో కూడా మాట్లాడారు. కాబట్టి ఇక వెరిఫికేషన్కి సంబంధించినటువంటి సమస్య కూడా లేదు. సో ఓపెన్గా వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి ఆ మేరకు విజయ్కి ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఆ మేరకు 6:30కి గవర్నర్ను విజయ్ కలవబోతున్నారు. కాబట్టి డెఫినెట్గా నిజానికి ఈ మేరకు ఇప్పటికే మనం చూసాము, చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో గవర్నర్ చేత ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా 3 రోజుల కిందటే ఆ ఏర్పాట్లన్నీ కూడా ముగిశాయి. సో ఈరోజు కనుక 7 గంటలకల్లా దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ విజయ్ కనుక వస్తే డెఫినెట్గా రేపు లేదంటే అనుకున్నటువంటి సమయానికి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తానికి తమిళ ప్రజలు సెన్సేషనల్గా ఏదైతే తీర్పు ఇచ్చారో, బ్లాక్ బస్టర్ లాంటి తీర్పు, తొలి ఎన్నికల్లోనే బ్లాక్ బస్టర్, ఫస్ట్ డే ఫస్ట్ షో బ్లాక్ బస్టర్ అన్న తీరులో విజయ్కి అఖండమైనటువంటి ప్రభంజనంతో ఆయనకు 108 సీట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రజాభిష్టం మేరకు ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకునేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. సో మెజారిటీకి 11 సీట్లు తగ్గినప్పటికీ సో ఆ 11 సీట్లను కూడా ఆయన ఈరోజు సంపాదించుకోనటువంటి నేపథ్యంలో విజయ్కి ఇక అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయినట్టే, లైన్ క్లియర్ అయినట్టుగానే మనం భావించాలి. సో ఇంత సస్పెన్స్ మధ్యలో కూడా అనేక నాటకీయ పరిణామాలు జరిగినటువంటి సందర్భం మనం చూసాం. అన్నా డిఎంకే మధ్య కూడా అంతర్గతంగా చర్చలు జరిగాయి. ఆ చర్చలు జరిగినటువంటి విషయాన్ని సిపిఎం కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. సో టీవీకి అధినేత విజయ్ని అధికారంలో కూర్చోకుండా ఉండేందుకు, ఆయనను దూరం చేసేందుకు అన్నా డిఎంకే కూడా చివరి నిమిషం వరకు కూడా చేతులు కలపాలని చేసినటువంటి ప్రయత్నాలను కూడా విఫలమైనట్టుగా తెలిసింది. సో అన్నా డిఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అక్కడికి బయట నుంచి అవుట్ సైడ్ సపోర్ట్ డిఎంకే చేయాలనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. అలాగే మనం చూసాం ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ కూడా తాము ఎడపడి పళనిస్వామి నేతృత్వంలో ఏర్పాటయ్యేటువంటి ప్రభుత్వానికి మద్దతు విజయ్ మనం చూస్తున్నాం. వెంకటేష్ ఒక్క నిమిషం, ఆల్రెడీ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద లోక్ భవన్కి ఆల్రెడీ బయలుదేరారు ఆ టీవీకి అధినేత విజయ్. ఎందుకంటే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు, కేరళ ట్రిప్ని ఆయన రద్దు చేసుకున్నారు గవర్నర్. సో ఆ మేరకు ఇప్పుడు టీవీకి అధినేత విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వడంతో లోక్ భవన్కు ఆయన వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయన వెహికల్స్ అన్నీ కూడా లోక్ భవన్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో మొత్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల మద్దతు కూడగట్టిన తర్వాత 121కు చేరుకున్నటువంటి నెంబర్ మనం చూస్తాం. లోక్ భవన్కు బయలుదేరుతున్నారు ఆయన. మనం ఆ విజువల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. సో గవర్నర్ని కలిసి 6:30 ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ అపాయింట్మెంట్ మేరకు లోక్ భవన్కు చేరుకుని మద్దతు ఉన్నటువంటి 121 స్థానాలు ఏవైతే వచ్చాయో వాటన్నింటికి కూడా సంబంధించి లేఖలు అన్ని కూడా ఆయనకు సమర్పించబోతున్నారు. ఎందుకంటే గత 5 రోజుల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించింది చెన్నై పాలిటిక్స్ అన్ని కూడా. సో ఇవాటితో ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు గవర్నర్ కేరళం టూర్కి ముందస్తు షెడ్యూల్కి అనుగుణంగా వెళ్ళబోతున్నారు. సో అందుకు క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ మండే వచ్చే అవకాశం ఉందన్నట్టుగా మనం చూసాం. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన కేరళం ట్రిప్ని షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత టీవీకి అధినేతకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయన లోక్ భవన్కు బయలుదేరుతున్నారు. వెంకటేష్ మరి కాసేపట్లో చేరుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇదంతా హ్యాపీ ఎండింగ్ అనుకోవచ్చా? ఇక్కడతో నాటకీయ పరిణామాలన్నింటికి కూడా తెర పడింది అనుకోవచ్చా? సస్పెన్స్ థ్రిల్లర్కు తెరపడినట్టే మనకు కనబడుతుంది. టీవీకి అధినేత విజయ్కి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సో 6:30కు ఆయన గవర్నర్ కలవబోతున్నారు. ఆ మేరకు ఇప్పటికే టీవీకి అధినేత విజయ్ తన నివాసం నుంచి
కాన్వాయ్లో బయలుదేరారు. ఆయనకు భద్రతను కూడా పెంచినట్టు మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. సో క్లియర్గా విజయ్ ఒక రకంగా డెసిగ్నేటెడ్ సీఎంగా మనం చెప్పాలి. ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో సో ఆయనను మనం డెసిగ్నేటెడ్ సీఎంగానే భావించాల్సి ఉంటుంది. సో ఆ మేరకు ఆయనకు పూర్తిగా పోలీసు భద్రతను కూడా పెంచారు. సో పోలీస్ పైలట్ కారుతో ఆయన గవర్నర్ బంగ్లాకి లోక్ భవన్కు వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆయనతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల నాయకులు కూడా లోక్ భవన్కు వస్తున్నట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ పిసిసి నేత కానీ అలాగే ఇతర నేతలందరూ కూడా లోక్ భవన్కు వస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. డెఫినెట్గా వారు అందరూ కూడా ఇప్పటికే మద్దతు లేఖలు అందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలు, లెఫ్ట్ నుంచి సిపిఐ నుంచి 2, అలాగే సిపిఎం నుంచి 2, వీసీకే నుంచి 2, ఐయుఎంఎల్ నుంచి 2. సో మొత్తం టోటల్గా 13 మంది ఎమ్మెల్యేల మద్దతు అదనంగా టీవీకేకు లభించింది. దాంతో టీవీకేకు ఇప్పుడు 121 ఎమ్మెల్యేల బలం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన తన స్టేక్ క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో డెఫినెట్గా ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇది మొత్తం 4వ వరుసగా 4 రోజుల్లో 4వసారి విజయ్ ఇప్పుడు గవర్నర్ రాజేందర్ ఆర్లేకర్ను కలుస్తున్నారు. సో 3 సార్లు కలిసినటువంటి సందర్భంలో గవర్నర్ నుంచి సారీ ఎదురైంది. 3వసారి కూడా సారీ ఎదురైనటువంటి పరిస్థితి చూసాం. సో 4వసారి మాత్రం ఆయన సక్సెస్ కాబోతున్నారు. పూర్తి మెజారిటీ సంఖ్యను ఆయన అందుకున్నటువంటి నేపథ్యంలో ఆయన సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైనటువంటి పర్మిషన్ గవర్నర్ ఇవ్వబోతున్నారు. సో ఆ మేరకు ఖచ్చితంగా మనం చూసాం, ఒక దశలో గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదు, అలాగే కేరళ పర్యటనకు వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ అకస్మాత్తుగా మళ్ళీ ఆయన తన షెడ్యూల్ మార్చుకున్నారు. కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నటువంటి సస్పెన్స్కు హ్యాపీ ఎండింగ్, శుభం కార్డు వేయాల్సినటువంటి అవసరం గవర్నర్ వద్దనే ఉంది. కాబట్టి గవర్నర్ ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఇటు అనేక మంది రాజ్యాంగ నిపుణులు, ముకుల్ రోహత్గి కానీ, అభిషేక్ సింఘ్వి లాంటి ఉద్దండులైనటువంటి న్యాయ నిపుణులందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీకే తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని. కాబట్టి ఆ దిశగా అనేక న్యాయ నిపుణుల అభిప్రాయాలు కానీ అలాగే ఉన్నప్పటికీ గవర్నర్ మాత్రం తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేకుండా తన స్టాండ్ పైనే కట్టుబడి ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల బలం చూపించాలని అడిగారు. దాంతో 4వసారి గవర్నర్ బంగ్లాకు విజయ్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ విజయ్ ఒక పొరపాటు చేశారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. తొలిసారి ఆయన కలిసినటువంటి సందర్భంలో తన ఎమ్మెల్యేల జాబితా 108 మంది ఎవరైతే గెలిచారో ఆ ఎమ్మెల్యేల జాబితా ఇస్తే సరిపోయేది. కానీ అది కాకుండా ఆయన కాంగ్రెస్కు సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా ఇచ్చారు. దాంతో అక్కడే విజయ్ పొరపాటు చేశారు. ఒకవేళ ఇస్తే కనుక 118 మంది ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలి, లేదంటే 108 ఇచ్చి మిగిలినటువంటి వారందరూ కూడా ఇటు అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా తాను బల నిరూపణ చేసుకుంటానని చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. కానీ అక్కడ కొంత ఆయన స్ట్రాటజిక్ మిస్టేక్ చేశారు అనేది కొంతమంది విశ్లేషకుల అంచనా. సో ఆ నేపథ్యంలోనే గవర్నర్కు కొంత అవకాశం ఇచ్చినట్టుంది. 112 మాత్రమే ఇచ్చారు కాబట్టి మిగిలినటువంటి వారి మద్దతు లేఖలు కూడా తీసుకురావాలని గవర్నర్ విజయ్ని ఇన్సిస్ట్ చేశారు. దాని ఫలితంగానే 4-5 రోజుల పాటు ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే కొనసాగినటువంటి సందర్భం. మొత్తానికి ఈ మద్దతు ఆయన సాధించడానికి 5 రోజుల సమయం పట్టింది. సో 5 రోజుల సమయంలో అనేక చర్చలు జరిగాయి. చివరికి ఈ పార్టీలు కానీ, వీసీకే కానీ, లెఫ్ట్ కానీ, కాంగ్రెస్, ఈ 3 కూడా శక్తులు బీజేపీ లాంటి మతతత్వ పార్టీని తాము అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ప్రకటించినటువంటి సందర్భం. నిజానికి అన్నా డిఎంకే కలిసి ఒక కొత్త ప్రయత్నం, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రయత్నాలు కొనసాగించాయి. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఎందుకంటే బీజేపీ అన్నా డిఎంకే వెనక ఉండి మొత్తం కథ నడిపిస్తుంది, స్క్రీన్ ప్లే అంతా కూడా బీజేపీ నడిపిస్తుంది. కాబట్టి బీజేపీని నిరోధించాలంటే ఖచ్చితంగా డెఫినెట్గా టీవీకేకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఇటు లెఫ్ట్ పార్టీలు కానీ, వీసీకే కానీ భావించాయి. కాబట్టి తమకు డిఎంకే కూటమిలో ఉన్న తమను ప్రజలు ఓడించినప్పటికీ ఈ విజయ్ ప్రభుత్వం పడిపోకూడదు, ప్రభుత్వం నిలబడాలనేటువంటి ఉద్దేశంతోనే తాము ప్రభుత్వంలో చేరకుండా అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇది చెప్పారు. అంటే దీనికి ఒక రకంగా ప్రభుత్వానికి బయట ఉండి ఈ 3 పార్టీలు కూడా ఆక్సిజన్ అందిస్తాయి. కాబట్టి డెఫినెట్గా చాలా వేఫర్ థిన్ మెజారిటీలా ఉన్నటువంటి టీవీకే ఖచ్చితంగా ప్రతి అడుగులోను కూడా తమకు ఉన్నటువంటి మద్దతు అందిస్తున్నటువంటి మిత్రపక్షాల అభిప్రాయాలు తెలుసుకొని ఆ మేరకు
చాలా ప్రభుత్వాన్ని ఒక కత్తి మీద సాము లాంటి పరిస్థితి. సో వీరందరినీ కూడా కలుపుకొని నిర్ణయాలన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద చాలా ఇంపార్టెంట్, చాలా ప్రజాకర్షక పాపులర్ ప్రామిసెస్ అని కూడా విజయ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రామిసెస్ అన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా కొంత బ్యాక్లాష్ ఉంటుంది. ఆ మేరకు కొంత ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇక్కడ తమకున్నటువంటి మిత్రపక్షాల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకొని విజయ్ ఈ పరిపాలన కొనసాగించాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది. డెఫినెట్గా మనం చూస్తున్నాం విజయ్ కాన్వాయ్ లోక్ భవన్ దగ్గరికి సమీపంలోకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా విజయ్ ఆల్మోస్ట్ గవర్నర్ను మరికొద్ది క్షణాల్లోనే కలుసుకొని ఆ మేరకు తనకున్నటువంటి మద్దతు లేఖలను అందించబోతున్నారు.